కడప జిల్లా ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల అధికారి ఓబులంబ నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద సీట్లు కేటాయించినట్టుగా తెలిపారు. ఆగస్టు 1 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆగస్టు 5 మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు గడువునిచ్చారు. ఆగస్టు 2వ తేదీన స్క్రూటినీ అలాగే 12న పోలింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నట్టుగా తెలిపారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా రాటాల రామయ్య నామినేషన్ దాఖలు చేశారు. 5th వచ్చేసి నా నామినేషన్స్ విత్డ్రావల్ ఎవరైనా ఉంటే విత్డ్రావల్ చేసుకోవచ్చు. 3 గంటల లోపల విత్డ్రావల్ చేసుకోవాలా. 3 గంటల లోపల విత్డ్రావల్ చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ని అంటే ఫైనల్గా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇంకా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు మేము బ్యాలెట్ పేపర్ ప్రిపరేషన్ మొత్తం పోలింగ్కి అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అరేంజ్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత మనకి పోలింగ్ వచ్చేసి 12వ తేదీ ఎలక్షన్ జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా రీపోల్ చేయవలసి వస్తే అది 13వ తేదీ రీపోలింగ్ కూడా ఉంటుంది. అయిన తర్వాత లాస్ట్ కౌంటింగ్ వచ్చేసి 14వ తేదీ ఉంటుంది. 14వ తేదీ కౌంటింగ్ అయిపోయిన వెంటనే డిక్లరేషన్ చేయడం జరుగుతుంది.